భార్య ముగ్గురు పిల్లల్ని తీసుకుని వెళ్ళి దూరంగా నిలబడింది. ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ ఉండగానే కోరహు, దాతాను, అబీరాముల పాదముల క్రింద ఉన్న భూమి నెరవిడిచి వాళ్ళు పాతాళంలోనికి దిగిపోవడం. పిల్లలకేం తెలియదు, చిన్నపిల్లలు కదా, ఏం తెలియదు, ఊహ తెలియని వయస్సు. తెలిసి తెలియని వయసులో పిల్లలు తల్లిని అడుగుతున్నారు, అమ్మా ఎక్కడికి వెళ్తున్నాడు నాన్న, ఉన్నట్టుండి ఎక్కడికి కిందకి వెళ్ళిపోతున్నాడు. ఏం చెప్పాలో తెలియదు. భర్తను కోల్పోతున్న బాధ ఓ ప్రక్క, పిల్లలకు చెప్పడానికి ఏం చెప్పాలో తెలియని స్థితి మరో ప్రక్క. కుమిలి కుమిలి ఏడుస్తూ పిల్లలను అదివి పట్టుకొని కన్నీళ్లతో పక్కకు వెళ్ళిపోయిందా తల్లి. అయితే విశేషం ఏంటంటే, సత్యాన్ని గ్రహించినటువంటి కోరహు భార్య పిల్లలను తండ్రిలాగా కాకుండా భక్తిలో పెంచడం ప్రారంభించింది. దేవుని వాక్యం చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నువ్వు నేర్పిస్తే పెద్దవాడైన తరువాత దానిలో నుంచి తొలగిపోడు. నువ్వేం నేర్పిస్తావో వాళ్ళ జీవితంలో ఆ భక్తి వాళ్ళ జీవితాలకు మేలుకరంగా మార్చబడుతుంది. నువ్వు చిన్నప్పుడు పిల్లలకి సాధారణంగా చిన్న వయసులో పిల్లలకి మీద ఉండే ముద్దు, ఆ ముచ్చట ఎలా ఉంటుందంటే, పిల్లలకు అప్పుడప్పుడే ఊహ తెలుస్తుంది, వచ్చి రాని మాటలు. దైవికమైన వాళ్ళైతే హల్లెలూయా చెప్పు, స్తోత్రం చెప్పు, ఆమేనను, యేసయ్యాను ఈ నేర్పిస్తారు. అయితే పాట పాడు, చప్పట్లు కొట్టు, డ్రమ్ము కొట్టు. చిన్నప్పటి నుంచి వాళ్ళు భక్తిలో పెరుగుతారు. కొంతమందికి అటు రాదు, మేనత్త వచ్చిందని రే మీ అత్తయ్య వచ్చింది కానీ ఏ కాలుతో అంతా వీడి కాలు చూపిస్తే వీళ్ళు మురిసిపోతూ ఉంటారు. ఆడ అత్తని అన్నాడు, తర్వాత తల్లిని తండ్రిని అంటాడు, ఎందుకంటే తనడం నేర్పించారు కాబట్టి. నువ్వేం నేర్పిస్తావో అది వాళ్ళ జీవితానికి, వాళ్ళ జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు భక్తిలో పెరిగి కీర్తనాకారులయ్యారు.